హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఇలా క్రిస్పీగా మంచి రంగులో టేస్టీగా ఉండే దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే క్రిస్పీ దోశలు ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల కోసం చిన్నగా ఉండే సగ్గుబియ్యం కాకుండా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడం కోసం ఇలా ఒక కప్పును కానీ గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. ఏ బియ్యమైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని 2-3 సార్లు వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని ఒక 4 గ్లాసుల వరకు వేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా చక్కగా మునిగేంత వరకు నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. మనం వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే పోసుకొని గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. అందుకని తాగే మంచినీళ్ళని మాత్రమే పోసుకొని ఈ పప్పుల్ని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి సగ్గు బియ్యం, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో సరిపడా ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని అలాగే సగ్గు బియ్యాన్ని వేసేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళనే కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా సగ్గుబియ్యం ఉండల్లాగా లేకుండా బాగా మెత్తగా వచ్చే విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు సగ్గుబియ్యాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోండి. మనం ఈ పప్పుల్ని 2 బ్యాచ్ల కింద గ్రైండ్ చేసుకున్నాం కదా, పిండి అంతా కూడా ఒకే విధంగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. మీరు పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో మాత్రమే పిండిని పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా పొంగి పులిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండి అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి దోశ వేసుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు దోశ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుంది. మనం దోశ వేసుకునే మందాన్ని బట్టే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది. సో ఇలా దోశ వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కారం లేకుండా ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీరు కావాలంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి.
అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనాన్ని ఇలా క్లీన్ చేసుకొని మాత్రమే దోశ వేసుకోండి. అలాగే దోశ వేసుకునేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటేనే మీకు దోశలన్నీ కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో చక్కగా దోశలు వేసుకోవచ్చు. దోశలే కాకుండా మీరు కావాలంటే ఈ పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలన్నీ వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ అయితే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు దోశ టేస్ట్ ఎలా అనిపించింది, అలాగే దోశ ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.